నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్. ముఖ్యమంత్రి పదవి పోయాక జగన్మోహన్ రెడ్డికి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతుంటే తాజాగా మరో ఊహించని ఝలక్ కూడా తగిలింది. సీఎం సీట్ పోవడంతో జగన్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. చేసేది లేక జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్నటువంటి ఒక పెండింగ్ కేసుపై ఎన్ఓసి తీసుకోవాలంటూ ఇటీవల పాస్పోర్ట్ కార్యాలయం జగన్కు లేఖ రాసింది. ఎన్ఓసి మీన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ప్రజాప్రతినిధుల కోర్టును జగన్ ఆశ్రయించగా ఆ న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. ఈ కండిషన్స్పై జగన్ హైకోర్టు మెట్లెక్కారు. సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టు షరతులు విధించడం ఏంటని వాదిస్తున్నారు. మొత్తంగా పాస్పోర్ట్ రద్దు కావడంతో డిప్లొమాటిక్ పాస్పోర్ట్, ఎందుకంటే ఆయన సీఎం పదవి కోల్పోయిన తర్వాత స్పెషల్ ప్రివిలేజ్ కింద ఇచ్చినటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. కాబట్టి లండన్ టూర్ కూడా వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఇదే విషయం సోమవారం మరోసారి ఏపీ హైకోర్టు ముందుకు రాబోతుంది. మరి ఉన్నత న్యాయస్థానం ఏం తెలుస్తుందో అనే ఉత్కంఠ అయితే నెలకొంది. మరోవైపు వాలంటీర్ల సేవలను కూటమి ప్రభుత్వం తొలిసారి వాడుకుంటోంది. వరద ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం పంపిణీ చేయడానికి వారిని వినియోగిస్తున్నారు. అధికారులు పోలీసులు వెళ్లలేనటువంటి ప్రాంతాలకు వాలంటీర్స్ వెళ్లి సాయం చేస్తున్నారు. ఈ సేవల వినియోగం కేవలం వరద ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్లో ఆశలు చిగురుస్తున్నాయి. వారి భవిష్యత్తుకు చంద్రబాబు భరోసా కల్పిస్తారని ధీమాతో ఉన్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు కూడా నమస్తే సార్, వెల్కమ్ టు ది డిబేట్. మరి కాసేపట్లో జనసేన ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. లక్ష్మణ్ గారు, వెన్ ఇట్ కమ్స్ టు జగన్స్ పాస్పోర్ట్ ఇష్యూ, కొంతమంది అధికారులకు ఎవరైతే డిప్లొమాట్స్గా పనిచేస్తారో విదేశీ పర్యటనలకి అఫీషియల్ టూర్స్ మీద వెళుతుంటారో, అలాగే ఈ ప్రజాప్రతినిధులకి ముఖ్యమంత్రుల స్థాయి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి పర్సనల్ విజిట్స్ కోసం ఎక్కువగా కాకుండా అఫీషియల్ విజిట్స్కి వెళ్ళటం కోసం వెసులుబాటు కల్పిస్తూ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ను ఇష్యూ చేస్తుంటారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ప్రివిలేజెస్ని ఆయన వాడుకుంటం జరిగింది. సో హీ లాస్ట్ హీస్ పవర్, నౌ హీ లాస్ట్ హీస్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ టూ. సో ఆయన ఒక జనరల్ పాస్పోర్ట్, సిటిజన్ ఎవరైతే ప్రతి సిటిజన్కి ఒక అర్హత ఉంటుందో ఇండియన్ సిటిజన్కి, ఆ పాస్పోర్ట్కి అప్లై చేయటం ద్వారా ఆయన యాక్చువల్గా ఈ నెల లండన్ టూర్ ఉంది. సెప్టెంబర్ 3 నుంచి 25 లండన్లో ఉన్నటువంటి వారి డాటర్ బర్త్డే అంటున్నారు. ఆ సెలబ్రేషన్స్కి వారితో గడపడానికి కోసం యాక్చువల్లీ వెరీ లాంగ్ ట్రిప్, 22 days. If there is no calamity like what we are seeing in Vijayawada or maybe in some districts of Andhra Pradesh, there won't be any special recognition. అదేమి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన. రాష్ట్రం అతలాకుతలం అవుతుంది, పర్టికులర్గా విజయవాడ చుట్టుపక్కల బుడమేరు వరదతో, అలాగే కృష్ణమ్మ వరదలతో. ఆయన ఒక 2 రోజుల పాటు, ఒక అరగంట పాటు కాస్త నీళ్ళలో దిగి ఆ టైం అంతా కూడా వాళ్ళకి భరోసానివ్వటం పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ 2 రోజుల నుంచి కనపడటం లేదు. సరే, 3rd ఆయనకి ఈ పాస్పోర్ట్ ఇష్యూ ఉండటంతో పోస్ట్ పోన్ యాక్చువల్ క్యాన్సిల్ చేసుకున్నారేమో ఈ కెలామిటీ వలన అనుకున్నాం అందరం కూడా. కానీ లేదు, ఆయన హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ పాస్పోర్ట్ అనేది ఇప్పుడు అర్థమైంది, క్లారిటీ వచ్చింది ఈ రోజుతో. అయితే ఆల్రెడీ సిబిఐ కోర్టు అబ్జెక్షన్ పెట్టలేదు, వారి లండన్ టూర్కి ఆమోదం తెలిపింది. కాకపోతే పాస్పోర్ట్ ఆఫీసు ఒక ఎన్ఓసి తెచ్చుకోమందంటే సార్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న ఒక కేసు నిమిత్తమే. అయితే ప్రజాప్రతినిధుల కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఆ కండిషన్స్ రద్దు చేయాలని ఈరోజు హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు ఆయన. అది మళ్ళీ మండేకు. సో అది తేలే వరకు ఈయన లండన్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ రకంగా మాత్రమే వాయిదా పడింది. హీ డజంట్ వాంట్ హిమ్సెల్ఫ్ టు పోస్ట్ పోన్ ఆర్ టు క్యాన్సిల్ ద లండన్ టూర్. సార్, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అఫ్కోర్స్ ఒక అన్అవాయిడబుల్ థింగ్స్ ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళాలి, రావచ్చు. మీ ఒపీనియన్ ఏంటి సార్, ఒక ప్రతిపక్ష నేతగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం?
సార్ లక్ష్మణ్ గారు ఒకసారి ఆడియో చెక్ చేయరా ప్లీజ్. రాష్ట్రంలోని వరద పరిస్థితులు చూసిన తర్వాత ఆయన వ్యక్తిగత పర్యటన, ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా కూడా వ్యక్తిగత పర్యటన రద్దు చేసుకుని ప్రజల మధ్య ఉండాల్సినటువంటి అవసరం. ఒక మాజీ ముఖ్యమంత్రి అలాగే ఒక పార్టీ అధ్యక్షుడు కూడా. కానీ అలా కాకుండా ఆయన వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కోర్టును ఆశ్రయించాడు పాస్పోర్ట్ విషయం. ఎందుకు ఆశ్రయించాడు? తను వెళ్ళకూడదు అనుకున్నప్పుడు తర్వాత నిదానంగా చూసుకోవచ్చు, దాని ఇప్పుడు అంత అర్జెంట్ అవసరం లేదు ఆయన. అసలు ఎందుకు సమస్య వచ్చిందంటే, మామూలుగా మనకు పాస్పోర్ట్ ఉంటుంది, అది మన మామూలుగా రొటీన్ గా ఉండే పాస్పోర్ట్. ఆ పాస్పోర్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పాస్పోర్ట్ దరఖాస్తు పెట్టుకోవాలి, మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది, మళ్ళీ పాస్పోర్ట్ ఇస్తారు. ఇది గడువు అయిపోయిన తర్వాత. గడువు అయిపోకముందే మళ్ళీ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఆయనకు రెగ్యులర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో తనకు, అది నాకు గుర్తున్న మేరకు గతంలో అతను పాస్పోర్ట్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేశాడు తను అరెస్ట్ అయినటువంటి సందర్భం. తర్వాత ఆ పాస్పోర్ట్ తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వచ్చింది కాబట్టి ఆ పాస్పోర్ట్ తో అవసరం ఉండదు, ఇంకా అది పక్కన పెట్టేసుకుంటారు, అది గడువు అయిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అయిపోయింది కాబట్టి ఇప్పుడు చిక్కులో పడ్డాడు. అది దాన్ని గుర్తు పెట్టుకొని ఉండినాడు, ఆ గడువు అయిపోయింది, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలని. సో ఇప్పుడు 2,000కు ఎమర్జెన్సీ కింద రెన్యువల్ చేసుకోవాలి అంటే మళ్ళీ కోర్టు పర్మిషన్ ఉండాలి. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈసారి గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు అనేది కూడా ఉండి ఉండొచ్చు. ఎంక్వైరీ ఉంటుంది, పెట్టుకున్నా కూడా మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది. అంటే పాత పాస్పోర్ట్ లో మరి అది 10 సంవత్సరాలకి ఇస్తారు, అది ఎక్కడుందో, అది ఏమన్నా ఏ అడ్రస్ తో ఉందో అది మనకైతే అవగాహన లేదు. హైదరాబాద్ ఉందో బెంగళూరు ఉందో, ఇప్పుడు అడ్రస్ మారింది, మళ్ళీ కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే మళ్ళీ రెడ్ వచ్చే మొదలైనట్టు మళ్ళీ మొత్తం విచారణ చేసి తర్వాత రిపోర్ట్ ఇచ్చి దాని తర్వాత పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. అది రొటీన్గానే జరుగుతుంది, అది దాని మీద పెద్ద అభ్యంతరాలు ఉండవు. కాకపోతే ఏంటంటే ఏదైనా రెన్యువల్ పాస్పోర్ట్ లో కూడా ఏదైనా విదేశీ అంటే మనకు దేశద్రోహం అనేటువంటి కేసులకు సంబంధించిన అంశాలలో ఇన్వాల్వ్ అయి ఉంటే రెన్యువల్ చెయ్యరు, పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నాకు పాస్పోర్ట్ కావాలి, నేను వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే అతను అప్లై చేశాడు, అంటే హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు అంటే వెళ్ళాలనే ఉద్దేశమే కదా. మరి వెళ్ళాలనే ఉద్దేశం ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే అమ్మాయి అంటే కూతురు యొక్క బర్త్డే, ఆ కార్యక్రమానికి వెళ్ళాలి అని. అది మరి బర్త్డే కార్యక్రమానికి అంటే ఒకరోజు బర్త్డే జరుగుతుంది, ముందు రోజు వెళ్తారు ఏదైనా ఏర్పాట్ల గురించి, మళ్ళా 2-3 రోజులు ఉంటారు, ఒక వారం రోజుల్లో కార్యక్రమం ముగించుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ 23 రోజులు ఎందుకు అడిగాడో ఆయన కోర్టు పర్మిషన్, అది ఆయనకే, ఆయన అంతరంగానికే తెలుసు. మరి ఏమిటి సమస్య తెలియదు మనకు. కోర్టు అయితే ఇవాళ కోర్టులు కూడా ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఆయన కోర్టులో పర్మిషన్ అడిగినప్పుడు బర్త్డే పార్టీకనే అడిగారని నాకు సమాచారం ఉంది, కరెక్టా కాదు మనకు తెలియదు, నేను లాయర్ కాదు కాబట్టి. ఒకవేళ అలాగే అడిగి ఉంటే కనుక బర్త్డే యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి రావడానికి 23 రోజులు దేనికని మరి కోర్టు ఎందుకు ఆలోచించాలో తెలీదు, ఎందుకు సిబిఐ అభ్యంతరం చెప్పలేదో తెలియదు. ఏది ఏమైనా కూడా ఇవాళ అతను వెళ్ళాలనుకునేటువంటి కార్యక్రమం బ్రేక్ పడింది పాస్పోర్ట్ ఇష్యూలో. ఇప్పుడు ఒకవేళ కోర్టుకి పాస్పోర్ట్ ఇష్యూ చేయమని పాస్పోర్ట్ అథారిటీకి హైకోర్టు ఆదేశాలు ఇస్తే 24 గంటల్లో వాళ్ళు ఇచ్చేస్తారు, అదే అనుకుంటున్నా, అదేం పెద్ద అంశంగా భావించట్లేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తను ఆల్రెడీ వీసాగిన ఉంటే ఆ వీసా మీద కంటిన్యూ అయ్యి వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి మనము ప్రజా సమస్యలు, మాజీ ముఖ్యమంత్రి, మరి ఇంతకాలం తను అంత ముందు కూడా పాదయాత్ర చేసి జన సమస్యల మీద తిరిగిన అతను ఇవాళ మరి రాష్ట్రం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం విజయవాడ, సరే కారణాలు ఏవైనా కూడా వాటి మీద చర్చించుకోవటం కంటే రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో
బాధితుల మధ్యలో ఉండి సహాయం చేయటం అన్నది అందరి బాధ్యత, అన్ని రాజకీయ పార్టీల బాధ్యత. ఆయన ఆ బాధ్యత విస్మరించి నేను బర్త్డే ఏముంది ఈ సంవత్సరం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ బర్త్డే వస్తుంది ఎవరికి, అది పెద్ద ఇంపార్టెంట్ గా నేనైతే భావించేటట్టు. సరే, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల బర్త్డే ఇంపార్టెంట్ గా భావిస్తారు, కాదని మనం అనలేం. కానీ కాకపోతే ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన మానుకొని ఉండాల్సింది అంటే మానలేదు కదా, వెళ్ళాలనే కదా హైకోర్టుకి వెళ్ళాడు. లేదంటే హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తను రొటీన్ ప్రాసెస్ లో ఆ పాస్పోర్ట్ అనేది రావడం ఆలస్యం అయితే అవుతుంది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఉండొచ్చు. మనం వెళ్ళాలని, తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయేమో మనకు తెలీదు వెళ్ళడానికి, బలమైన కారణాలు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మనకేం పెద్ద మనము ఇంట్రెస్ట్ లేదు, మనం చెప్పడానికి కూడా బాగుండదు. ఏంటి, ఎందుకు వెళ్తాడు, ఎందుకు వెళ్ళాలి. రైట్, తులసిరెడ్డి గారు, ఒకటి ఏదైతే సిబిఐ కోర్టు ఓకే చెప్పింది లండన్ టూర్ వెళ్ళటానికి, కానీ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఎన్ఓసి కావాలని చెప్పేసి పాస్పోర్ట్ ఆఫీస్ అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని కండిషన్స్తో ఎన్ఓసి ఇవ్వడానికి ప్రజాప్రతినిధుల కోర్టు సమ్మతించింది. వన్ ఆఫ్ ది కండిషన్ ఈస్, వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ యూ 5-year పాస్పోర్ట్, 5-year డ్యూరేషన్, 1-year పాస్పోర్ట్ ఇస్తామని చెప్పేసి యాక్సెప్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేస్తూ ఆయన హైకోర్టు, నాకు 1 year కాదు 5-year పాస్పోర్ట్ కావాలని చెప్పేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసినట్లుగా అర్థమవుతుంది. సార్, 1 year అయితే కనుక ఈ 23 daysకి వెళ్ళేసి రావచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు కదా యాక్చువల్గా. అయినా కూడా ఇది వాయిదా పడింది మండేకి, అయినా కూడా నాకు 5 year కావాలంటే అక్కడ అర్జెన్సీ ఏమీ లేదు ఆయన టూర్లో అనేది ఆయన యొక్క యాక్షన్స్ తెలియజేస్తున్నాయి. అంటే లండన్లో అపార్ట్ ఫ్రమ్ బర్త్డే, అది ఎంతవరకు కరెక్ట్ పక్కన పెడితే, అది కాకుండా కూడా అర్జెన్సీ మ్యాటర్ అయితే లేదు అనేది ఆయన అర్థమవుతుంది. నిజంగా కనుక అర్జెన్సీ వెంటనే వెళ్ళాలనుకుంటే 1 year పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. మై అబ్జర్వేషన్, నేను అడుగుదు. కాబట్టి ఒక పక్కన ఈ రకమైనటువంటి విజయవాడ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో బాధ్యత గల ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ పాస్పోర్ట్ వస్తుందా రాదా అనేది ఒకటి, విదేశీ పడిన అవసరం పోవాలన్నా వద్దా అనేది ఒకటి, రెండు. ఇక్కడ పాస్పోర్ట్ కు సంబంధించి మనం ఎవరు పోవాలన్నా కానీ, మీరు కానీ నేను కానీ ఎవరైనా పోవాలంటే, విదేశాలకు పోవాలంటే పాస్పోర్ట్ కావాలి, అది ఎవరికైనా కావాలా. కానీ జగన్మోహన్ రెడ్డికి అదనంగా ఇంకోటి కావాలి. ఎందుకంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, కేసులో ఉన్నాడు కాబట్టి ఆయనకు కోర్టు పర్మిషన్ కూడా కావాలా. మనందరికీ వచ్చేసి పాస్పోర్ట్ ఆఫీస్ నుండి పాస్పోర్ట్ కావాలా, ఆయనకు పాస్పోర్ట్తో పాటు ఆయనకు కోర్టు పర్మిషన్ కూడా కావాలా. కాబట్టి ఆయనకు రెండు కావాలా. ఆ రెండిట్లో ఒకటి వచ్చేసి సిబిఐ కోర్టు ఓకే అని చెప్పినట్టు ఉంది. ఇంకా రెండవది పాస్పోర్ట్కు సంబంధించి కావాలా. పాస్పోర్ట్లు వచ్చేసి 4 రకాల పాస్పోర్ట్. ఒకటి వచ్చేసి జనరల్ పాస్పోర్టు, ఆరెంజ్ పాస్పోర్టు, వైట్ కలర్ పాస్పోర్టు, మెరూన్ కలర్ పాస్పోర్ట్, అంటే డిప్లొమాటిక్. ఈయనకు వచ్చేసి మామూలుగా జనరల్గా మనందరికి వచ్చేసి జనరల్ పాస్పోర్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి చాలా హై అఫీషియల్స్కి వచ్చేసి వైట్ కలర్లో ఉండే పాస్పోర్ట్ ఉంటుంది. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు, ఇప్పుడు సీఎం, ఇటువంటి వాళ్ళకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మెరూన్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఆయనకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మెరూన్ కలర్లో ఉండే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. ఇప్పుడు అది చెల్లదు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు జనరల్ పాస్పోర్ట్ తీసుకోవాలా. ఆ జనరల్ పాస్పోర్ట్కు అప్లై చేసినప్పుడు ఆడ సిబిఐ కోర్టు ఏమి, కోర్టు వరకు మా వరకు ఇబ్బందులు అని చెప్పింది. కానీ ఇక్కడ పాస్పోర్ట్ ఏం కావాలి కదా. కానీ పాస్పోర్ట్కు సంబంధించి ఎవరు పెట్టి, మనం జనరల్గా అప్లై చేసినా కానీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. మనకి ఎవరికైనా పాస్పోర్ట్ ఇస్తే ఊరికనే పాస్పోర్ట్ పెడతానే ఇవ్వరు, దానికి పోలీస్ రిపోర్ట్ రావాలి, నో అబ్జెక్షన్ ఎన్ఓసి కావాలా. అది ప్రభుత్వం ఉంటే లేకుంటే ఇక్కడ ప్రజాప్రతినిధుల కోట ఏదో, కానీ మొత్తం మీద ఎవరికైనా సరే పోలీస్ రిపోర్ట్ వచ్చేసి పోవాలా. అది బహుశా మీరు చెప్పినట్టు మరి 1 year 5 year అనేది నేను ఇంకా పూర్తిగా తెలియదు. సరే, నిజంగా ఆయనకు వచ్చేసి 1 yearకి ఇస్తామంటే సంతోషంగా తీసుకోవచ్చు కదా, ఏం పెద్ద దాంట్లో వచ్చేసి మళ్ళా కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. అది అటమన్నా ఉండాలా, లేకుంటే వచ్చేసి ఇంకా వేరే ఉద్దేశం అన్నా ఉండాలా, అది ఒకటి. రెండవది వచ్చేసి నేను అనుకోవడము,
9వ తారీఖు వాయిదా వేశారు. 9వ తారీఖు బహుశా ఎన్ఓసి ఇవ్వమని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి తర్వాతైనా వస్తుంది. కాబట్టి కానీ ఈ లోపల పర్పస్ అయిపోయింది కదా. నువ్వు మెయిన్ పర్పస్ ఏమి లండన్కి ఎందుకు పోవాలనుకుంటున్నావు? కూతురు పుట్టినరోజు కోసం. ఆ పుట్టినరోజు ఏమో అయిపోతుంది, రేపు అయిపోతుంది కదా. కాబట్టి ఆ పర్పస్ లేదు. ఆ పర్పస్ ఇంకా పోవాల్సిన అవసరం లేదు. దానికోసం అయితే ఇంకా నువ్వు నిజంగా పోవాలంటే వేరే పర్పస్ ఏదైనా ఉండాలి. ఏమిటి ఆ పర్పస్? ముందుగానే ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈవెన్ కూతురు పుట్టినరోజుకైనా సరే అది ఒక రోజు కోసం 23 రోజులు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్పుడే ఏదో అదర్ పర్పస్ ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు అది కూడా అయిపోయింది. పుట్టినరోజు కూడా రేపు అయిపోతుంది. కాబట్టి ఇంకా అదర్ పర్పస్ ఏదైనా ఉంటే పోవాల్సిందే. కాబట్టి అది ఒక యాంగిల్. ఏమి ఆ యొక్క చీకటి కోణం ఏమనేది ఒకటి. ఇక రెండవది వచ్చేసి మీరు చెప్పినట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో దీనికన్నా ఆడ వచ్చేసి అర్జెంట్ వ్యవహారమో లేకుంటే కంపల్సరీ అయితే పోవచ్చు. ఇక్కడ అంత కూతురు బర్త్డే కూడా అయిపోయిన తర్వాత అంత అర్జెన్సీ ఏమి లేనప్పుడు పోయి ఎందుకు దాన్ని పోవడం అనేది అది నైతికంగా సరే ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వరదలు ఇటువంటి సహాయ చర్యల్లో ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. అయినా కానీ ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా వచ్చేసి సమ్ అనేది ఉంటుంది. దీనికన్నా అక్కడ వేరే వ్యవహారం ఎక్కువ ఉంటే ఓకే. బర్త్డే కోసం అయితే అది అయిపోయినాకే ఇప్పుడు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనేది ఒకటి. కాబట్టి కొంత అతను రేపు ఒకవేళ 9వ తారీఖు ఇచ్చినా కానీ దాన్ని పోకపోతేనే కొంత అతనికి వచ్చేసి క్రెడిబిలిటీ ఉంటుంది నా అభిప్రాయం. రైట్. మేబీ శ్రీనివాస్ చౌదరి గారు దాని వెనకాల ఏమన్నా కోణాలు ఏమన్నా ఉంటే కనుక ఆయన చెప్పే అవకాశం ఉంది. చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, యూ హ్యావ్ ఎనీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ బిహైండ్ ఈ పర్టికులర్ టూర్ వెనకాల ఏమన్నా కనపడిన కోణం ఏమన్నా ఉందనుకుంటున్నారా? ఎందుకంటే నాకు కొంత తెలుసు, ఎందుకంటే నేను యూకేలో ఉన్నాను. యూకే ఈజ్ గుడ్ ఫర్ రెఫ్యూజీస్. ఎవరికైనా కూడా చాలా త్వరగా శరణార్థులను హక్కును చేర్చుకుంటుంది. చుట్టుపక్కల చాలా ఐలాండ్స్ ఉన్నాయి, సేఫ్ హెవెన్ ఐలాండ్స్ అంటారు. వాటి నుంచే సూట్ కేసు వ్యవహారాలన్నీ నడుస్తుంటాయి. మనీ లాండరింగ్ అంతా అలాగే జరుగుతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేస్తున్నటువంటి కేసుల్లో సగం అటువంటివే. ఐ కెన్ గివ్ యూ హెల్ నంబర్ ఆఫ్ ఐలాండ్స్, గర్న్సీ అని చెప్పేసి, జెర్సీ అని చెప్పేసి, అట్లాంటిక్ ఓషన్లో అటు అమెరికాకి ఇటు యూకేకి మధ్యలో ఉన్నటువంటి ఓషన్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అవే కాదు, కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్తో సహా. అంటే ఆయనకు ఆల్రెడీ అలా లింక్స్ ఉన్నాయి కాబట్టి విజయసాయి రెడ్డి గారి ద్వారా ఆయన ఆడిటర్గా చేసినటువంటి కార్యక్రమాలు, వీళ్ళు ఆల్రెడీ ఉన్న కేసుల దృష్ట్యా అలాంటి కోణాలు ఏమన్నా ఉన్నాయా? ఆయన అంత పర్టికులర్గా 1 year కాదు 5 years వెళ్తానంటే 5 years కావాలంటే. సురేష్ గారు, మొదట మీకు 24/7 వీక్షకులకి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారికి, మా జనసేన నేత నాగేంద్ర గారికి, అలాగే ఎవరు ప్యానల్ ఉన్న మన గోపాల్ సుబ్బారావు, మన మిత్రులు పెద్దలు కోటేశ్వర గారికి, అందరికి కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ నమస్కారాలు. లక్ష్మణ్ గారు, నాగేంద్ర గారు, తులసిరెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారేమో పార్టీ కష్టాలు ఉండేటప్పుడు కాపాడుకోవడం వదిలేసి విదేశ పర్యటన పోవాలని ప్రయత్నం చేస్తున్నాను. మా తెలుగులో సామెత మన మాడుతుంటారు, ఆళ్ళు రాకపోయినా అక్కడ తాంబూలం కావాలండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తులసన్న చెప్పినట్టు ఆయనకి మెరూన్ కలర్ అంటే అభిమానమో ప్రేమో లవ్వో నాకు తెలీదు. ఆ పాస్పోర్ట్ కావాలని కోర్టులో వేసాడు. సరే, పదవి పోయింది కాబట్టి ఆ పాస్పోర్ట్ ఎవరు, అది రద్దు అయిపోయింది. ఇక్కడ పాత పాస్పోర్టు, జైల్లో సరెండర్ చేసిన పాస్పోర్టు శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటున్నారంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కావాలని ఆయన ఏమైనా కేసు వేసారా? అదే కదా అడుగుతున్నాడు ఆయన. ఆయన అడిగింది అదే. అవకాశం లేదు కదా, ఇచ్చే అవకాశం అలాగే లేదు. అదే, నేను ప్రతిపక్ష హోదా కలిగిన వాడిని, నేను ప్రతిపక్ష నాయకుడిని ఆంధ్ర రాష్ట్రంలో అని ఓటు కూడా వాడాడు. బహుశా సబ్జెక్టు కరెక్షన్ లాయర్లు ఆ నోటీస్ ద్వారా ఇచ్చారని చూడాలి. మాకున్న సమాచారం ఏంటంటే నేను ప్రతిపక్ష హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడిని, అబ్జర్వేటివ్ అంటే ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి, ప్రతిపక్ష నేతకి ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోదా ఉంటుంది నాకు అనే విధంగా ప్రస్తావించి పెట్టడంతో కోర్టు ఒక మాట అనింది. సెక్షన్ 7 ప్రకారం పాత పాస్పోర్ట్లు మీరు సరెండర్ చేశారు. సెక్షన్ 13 ప్రకారం మీకు పాస్పోర్ట్ ఇవ్వాలంటే కన్సల్ట్ ప్రజాహిత కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు ఎన్ఓసి ఇవ్వాలి
ఎక్కడైతే ఏ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉందో, ఎక్కడి నుంచి మీరు బయలుదేరుతున్నారో ఆ కోర్టు ప్లస్ మీ మీద ఉన్న కేసుల పైన ఇవ్వాలి. సెక్షన్ 13 ఏం చెప్తుందంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింటే, కేసులు ఏమంటారంటే ట్రయల్లో ఉంటే, అభియోగాలు బలంగా ఉంటాయి, ఎవరికైనా సరే కండిషన్ మీద 1 year వరకే పాస్పోర్ట్ ఇస్తారు. అది సాధారణ వ్యక్తి. సో ఇప్పుడు సెక్షన్ 7 ప్రకారం 2 పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఉంటారు. 13 ప్రకారం ఎన్ఓసి తీసుకొచ్చుకోవాలి. ఎఫ్ఐఆర్ ఉంది, కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1 year వరకే ఇస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆహాలు రాకపోయినా అగ్రతాంబూలం కావాలనే ఉద్దేశంతో, నేను పాత రాజకీయ విలాసాలకు అలవాటు పడిన వాడిని, నన్ను మీరు మ్యాండేటరీ చేస్తే ఒప్పుకోను, నేను పులి గడ్డి మేయదు మాంసమే తింటదనే విధంగా నాకు ముఖ్యమంత్రి హోదాలోనే నాకు ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ ఇవ్వండి, మెరూన్ కలర్ పాస్పోర్ట్ ఇవ్వండి అడుగుతున్నాడు. సరే, చట్టం ఒప్పుకోదు కదా, భారతదేశంలో అందరికీ సిటిజన్ కింద ఒకే న్యాయం కదా. సో ఎందుకు లండన్ పోతున్నాడు పెద్ద ప్రశ్న. నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం ప్రకారం విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఒక హైలాండ్ కొన్నారని ఈ మధ్య సమాచారం. దాని విలువ కూడా 10,500 కోట్లు అని చెప్పి మాకున్న ఇంతర్గత సమాచారం. ఎందుకు కొన్నారు, ఏంటి కొన్నారు, మళ్ళీ డీటెయిల్కి వెళ్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 2 కూతుర్లు, 2 కూతుర్లు ప్రతి సంవత్సరం బర్త్డే వస్తుంది. ప్రతి సంవత్సరం బర్త్డేకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా అంటే లేదు. పోనీ ఈరోజు అధికారం పోయింది, ప్రజలతో సంబంధాలు పెట్టుకో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, ఇద్దరిని పిలిపించుకొని గ్రాండ్ గా పులివెందులు చేయండి పుట్టినరోజు. ఏ రహస్యంగా లండన్లో చేస్తున్నారు, ఏమైనా తేడా కొడుతుందా, డౌట్ వస్తుందా అనే ఆలోచనలో కూడా జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లండన్ లో మీరు ఒక ఐలాండ్ కొనింది వాస్తవం. గతంలో 20,000 కోట్ల కలిగిన డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఎలక్షన్ ముందు పట్టుకొని సీజ్ చేసిన మీకు గుర్తుంది. దాని తాలూకా లావాదేవీలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? గతంలో బ్రెజిల్లో సబ్జెక్టు కరెక్షన్, బ్రెజిల్ ప్రధానమంత్రి ఎవరో దగ్గరుండి పంపించారు. ఆయనకి $1,000 డబ్బులు చేర్చాలి, ఇక్కడేమో పట్టి సీజ్ చేసి. రెండో విషయం ఏంటంటే, పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అధికారంలో ఉండేటప్పుడు కడపలో ఒక 600 కోట్ల రూపాయలు బిల్లు బకాయిలు ఉంటే, రాష్ట్రంలో ఆయన నమ్మి కొంతమంది కాంట్రాక్ట్లు చేశారు 100 కోట్ల రూపాయలు. వీళ్ళు రోజు చెవులో జోరీలు అయిపోయినారు, మాకు డబ్బులు అప్పులు అయిపోయినాం, కష్టాల్లో ఉన్నాం, మీరు తీర్చరా అని. అయితే కోర్టు మాడనింది. అన్ని కేసులు, ఎన్ఐఏ కేసు కానీ, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ హీరింగ్లోకి వచ్చినాయి. ఇప్పుడు మీరు లండన్ ఎందుకు పోతున్నారని కూడా ప్రశ్నించారు. దానికి ఈయన సాగ్గా చెప్పింది ఏంటంటే, మా కూతురు బర్త్డే. మళ్ళీ బర్త్డే రాదా, మళ్ళీ పుట్టినరోజు జరగవా, అది ప్రశ్నించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే 3 కోట్ల రూపాయలు ఎగ్ పప్స్ తినేసి విజయవాడ 1 కోటి రూపాయలు వెచ్చివేసినాడు. ఈరోజు 2 రోజులు మీరు 2 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి రాష్ట్ర ప్రజలు 40% నాకు ఓట్లు ఉన్నాయని చెప్తున్న జగన్మోహన్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆదుకోకుండా ఎందుకు లండన్ చెక్కేస్తున్నాడు? ఈయన వెనకాల చాలా మతలబు ఉంది. మీరు చెప్పిన కోణంలో నుంచి ఆయన ప్రకటించిన కోటి రూపాయల విరాళం కూడా సబ్జెక్టు సమ్ కండిషన్స్, పార్టీ విధి విధానాల చర్చించి పంపిస్తామని చెప్పేసి ఏదో ఉందట. ఇంతకుముందు కూడా నాకు సరిగా గుర్తులేదు, ఏదో కెలామిటీ విషయంలో ఆయన ప్రకటించిన విరాళం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చేరలేదట. అప్పుడు కూడా అదే విధి విధానాలని చెప్పి, మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, నేను విన్నంతవరకు. దీంట్లో ఇంకొక మడత పేజీ కూడా ఉంది. 1 కోటి రూపాయలు ఆయన ఇవ్వట్లేదండి. కొంతమంది డొనేషన్ ఇచ్చారు 5 లక్షలు 10 లక్షలు 10 లక్షలు. అవి ఫోటోలు కూడా వచ్చి పేపర్లు చూశాను. దాదాపు అవే 45 లక్షలు 40 లక్షలు వచ్చింది. ఇంకేదో కాంట్రాక్టర్ ఒక 20 లక్షలు ఇమ్మన్నారు, ఇంకెవరో అట్లా కొంతమంది పెట్టుకొని. అది వదిలేసేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే విరాళాలకి ఏం కొదవలేదు, విరాళాలు చాలా మంది దాతృత్వం ఉన్న వాళ్ళు బాగానే ఇస్తున్నారు, అది పాయింట్ కాదు. అఫ్ కోర్స్ ఆయన కూడా బాధ్యత ఉంటుంది. సరే, ఇది అది ఆయన విఘ్నత, అది వదిలేద్దాం. నేనేమంటున్నానంటే, ఓకే, అట్లీస్ట్ మోరల్గా, ఫినాన్షియల్గా తర్వాత అట్లీస్ట్ మోరల్గా అయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో ఉండి కార్యకర్తలను దించి వారికి సీట్లు వచ్చినాయా ఓట్లు వచ్చినాయాతో సంబంధం లేకుండా, లెఫ్ట్ పార్టీ సంగతి తెలిసిందే, వారు ఇప్పుడు అలాగే ఉంటారు. ఇప్పుడు ఇంకా బాబురావు గారు లాంటి నాయకులు రోడ్ల మీద ఉంటున్నారు, వరద నీటిలో తిరుగుతున్నారు పార్టీల పరంగా కూడా. జనసేన ఎలాగూ కూటమిలో ఉంది, వారు కూడా సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆఖరికి ఈరోజు వాలంటీర్స్ను కూడా రంగంలోకి దించారు. ఈ రోజు కాదు, గత 3 రోజుల నుంచి అంట, అఫీషియల్గా తెలియలేదు కానీ ఓన్లీ ఈ పర్టికులర్ ఏరియాస్లో. మరి అందరూ క్షేత్రస్థాయిలో దిగి వర్క్ చేసి సహాయం చేస్తుంటే, మరి నువ్వేమో సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ 39% ఓట్లు వేశారు ప్రజలు.
దాంట్లో మరి సింగనగర్ ప్రజలు కూడా చాలామంది ఉంటారు. మరి మరి మీ నాయకులు మీ 11 మంది మీ 10 మంది ఎమ్మెల్యే లేరు, మీతో కలిపి మిగిలిన మొత్తం 11 ఎంపీలేరి, మీ నాయకులేరి. సార్ మీరు ఇంకో విషయం మర్చిపోయారు. విజయవాడ నగరం వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తా ఉంది. వాళ్ళే కార్పొరేటర్ల మేయర్లు, వాళ్ళే పాలకులు. అసలు విషయం మర్చిపోయారు. వాళ్ళు నమ్మి ప్రజలు కార్పొరేటర్ల మేయర్లు గెలిపించారు. ఈరోజు విజయవాడని కాపాడాల్సింది వదిలేసి విరాళం మీరు అన్నట్టు నేను నా మిత్రులు తెల్లారి ఉదయం రిక్వెస్ట్ చేశానండి. 500 నుంచి 5,000 రూపాయలు, లక్ష రూపాయలు ఇచ్చిపోయినా నేను చేర్చాలా. ఇది చూసిన ఇంకో డాక్టర్ మా మిత్రుడు, ఆయన కూడా మేము డాక్టర్లంతా ఒక సాయం చేస్తామన్నారు. మీరు అన్నట్టు టీవీలో మన వీడియో చూశాను. 100 ట్రాక్టర్లు కానీ బియ్యం కానీ. అసలు నాకు తెలిసి ఇంత భారీ ఎత్తున విజయవాడ ప్రజలకి వెన్నుదనుగా నిలబడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి నమస్కారం చేయాలి. కానీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా అని చెప్పుకుంటున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు. లండన్ పోవడానికి పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఆగాడు, కానీ వరదలు వచ్చినా మునిగిపోయినా ఆయనే వాడు ఆగేవాడు. కానీ దీనికి పేరు ఊరికే రద్దయింది అని చెప్పకుండా నేను విజయవాడకు వచ్చానని చెప్పాడు, రద్దయింది కాబట్టి. అయితే దీని వెనకాన ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కుట్రకోణం ఉంది. గతంలో లండన్ వెళ్ళాడు, కోస్తా నగరం తగలబెట్టాడు. చూశారు కదా మీరు, ఆ రోజు వాళ్ళ పార్టీ అభివృద్ధి ఎలా తగలబెట్టారు. అంతకుముందు ఇంకో టూర్కి వెళ్ళాడు, అది కూడా సంఘటన జరిగింది. సో ఈ వెనకాల ఏంటి? ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు తగలబెట్టాలేమన్న కుట్రైన కోణం నుంచి ముందుకెళ్తున్నారా, లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటారా అని మీరు అనుకుంటున్నారు కదా. ఈ రెండూ లేవు కదా. మరి మీరు లండన్ ఎందుకు పోతున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మీరు టూర్ ప్యాకేజా లేకపోతే బర్త్డే ప్యాకేజా? ఇప్పుడు ఇన్ని కేసులు మీలో ఉన్న వ్యక్తి, ఇన్ని కేసులు బరాయించిన వ్యక్తి, సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఖచ్చితంగా మీ టూరు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. గతంలో లండన్కి వెళ్ళినప్పుడు లండన్కి వెళ్ళలేదండి ఆయన, వేరే కంట్రీలకు వెళ్ళి లండన్కి వెళ్ళి వచ్చాడు. ఆ లిస్ట్ కూడా మీకు తెలుసు. ఇప్పుడు లండన్కి వెళ్ళేది, లండన్కి వెళ్తున్నా అని చెప్పేది అబద్ధం. ఆయనకి చాలా దీని వెనకాల ఎవరో గతంలో వాదించిన లాయర్ పెళ్లికి ఎలా వెళ్ళాడో మీరు చూసారు. ఆయన కేసులు ఎక్కడో లండన్ లోనో ఎక్కడో జరిగింది. 65-year-old సాల్వే ఆయన పెళ్లికి వెళ్ళాడు. దానికి కూడా నేను లండన్ నా కూతురు చూడడానికి పోతానని చెప్పాడు. ఇట్లాంటి అబద్ధాల పుట్ట, అబద్ధాలు ఆడే దాంట్లో నెంబర్ 1 బ్రాండ్ అంబేద్కర్ జగన్మోహన్ గారు. ఆయన ఎవరు సలహాదారులు ఇస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే నిక్కసిగా చెప్తున్నాను సార్. 74 ఏళ్ల వయసులో కుర్రాలాగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి బుద్ధు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? 40 ఏళ్ల ముసలోడు నేను టూర్ పోతానంటే లండన్కి ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ముసలోడు, ఎవరు ఇప్పుడు యువకుడు? నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతుల్లోనూ, ఈవెన్ ప్రజల చేతుల్లో కూడా లేదు సార్. అక్కడ చట్టబద్ధంగా ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఐ మీన్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు హిస్ మోరల్ సెన్సెస్ అంతే. అదే నైతికంగా ఆయన ఆలోచన. నేను ఒక పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తాను సార్. మీరు చెప్పిన విషయాలు చాలా విషయాలు దాని అంతరార్థాలు ఉన్నాయి. సెక్షన్ 13 కానీ 7 కానీ ఏం చెప్తా ఉందంటే, ఎంత పెద్దవాడైనా కేసులు ఉంటే 1 year మించి ఇవ్వకూడదని చట్టం చెప్తా ఉంది. ఈయన కన్సల్ట్ కోర్టులో ఎన్ఓసి తీసుకొచ్చినా కూడా ఈయనకున్న ఈ 42 కేసుల్లో ప్రయారిటీ లిస్ట్ తీసుకుంటే అన్ని హీరింగ్కి వచ్చాయి. ఈ హీరింగ్ కేసింగ్ టైంలో 1 year మించి పాస్పోర్ట్ ఎవరు, మళ్ళీ డిపార్ట్మెంట్ పాస్ అసలు ఇవ్వరు. సో ఈయన లండన్ టూర్ వెళ్ళడానికి తప్పించుకోవడానికా, లేదా లండన్ లో ఇంకా ఏమైనా లావాదేవీలు పెట్టుబడులు రావాల్సిన కరెన్సీలను సెట్ చేసుకోవడానికా, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే. ఇవన్నీ స్పెక్యులేషన్సే. సెకండ్ థింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన టూర్ యొక్క వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి చెప్పేయాలి. మీ ద్వారా మాకు కాదు, ప్రస్తుతం మొత్తం పిలిపించి మీరు అడిగినంత మాత్రం చెప్పేస్తారు సార్. మీరు అడిగినంత మాత్రం చెప్పేస్తారు సార్. ఒక నిమిషం, 5 ఏళ్ళు చెప్పలేదు సార్. 5 ఏళ్ళు ఒకసారి కోర్టులకే చెప్పరు సార్, కోర్టులకే చెప్పరు. లెటస్ బి ప్రాక్టికల్. ఓకే, ఇక్కడ అంత స్పెక్యులేషన్ ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి గత కేసులు, ఒక మర్డర్ కేసు, ఒక ఇది అట్లాంటిది కాదు కదా. ఆస్తులకు సంబంధించిన కేసులు అవి కూడా ఐ మీన్ సూట్ కేస్ కంపెనీల ద్వారా మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చి సేఫ్ హేవియన్ కంట్రీస్లో దాచుకుని అక్కడి నుంచి ఇది మళ్ళీ తిరిగి వచ్చాయి అని చెప్పేసి కదా, మనీ లాండరింగ్ ద్వారా. కాబట్టి ఆ రకమైన స్పెక్యులేషన్ ఈవెన్ నేను చెప్పినా మీరు చెప్పినా, కాబట్టి ఇది వీటికేమి ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటాం. ఒక నిమిషం, ఈ మధ్య కాలంలో సునీతారెడ్డి గారు హోమ్ మినిస్టర్ కలిశారు, మీకు కూడా తెలుసు ఆ విషయం. వివేకానంద రెడ్డి కేసు వివరాల్లోకి వెళ్తే ఈయన పేరు కూడా బయటకు వస్తా ఉంది. ఆల్రెడీ అవినాష్ రెడ్డి దూరంగా పెట్టాడు. అవినాష్ రెడ్డికి ఏదో ఇన్ఛార్జి పదవి కూడా తీసేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే దగ్గరలో రోజుల్లోనే గంటల్లోనే కేసు హీరింగ్ వచ్చిన తర్వాత సునీతారెడ్డి గారు కానీ షర్మిలా రెడ్డి గారు కానీ కాంప్రమైజ్ గారు కాబట్టి
ఖచ్చితంగా ఈయన అన్ని దారులు మూసుకుంటున్నాయి, ఇది రైట్ టైం నేను పారిపోవడానికి అని చెప్పి చేస్తున్న కుట్రలో భాగంగా మీరు ఆరోపణలు చేయొచ్చు, ఆయనకుంటే కాంటాక్ట్స్ ఆయనకుంటే. విజయసాయి రెడ్డి గారి ద్వారా ఏంటి ఢిల్లీలో మీరు అనుకుంటున్నారేమో మీరు పెద్ద కూటమిలో ఉంటే బీజేపీ ఏదో మీరు చెప్పినట్టు ఉంటుంది, అట్లే ఉండదు. ఆ బీజేపీకి ఉంటే క్యాలిక్యులేషన్స్ బీజేపీకి ఉంటాయి. కాబట్టి మీరు ఆ యాంగిల్లో కూడా ఆలోచించండి. మీరు ఎక్కువ మరి దాన్ని ఏమంటారు ఓవర్ యాంటిసిపేషన్ ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, సురేష్ గారు, నేను నిజంగా ఆరోపణలు చేస్తున్నాను. దమ్ముంటే జగన్ రెడ్డి గారు వచ్చి ప్రస్తుతం మీద మాట్లాడమని, దమ్ముంటే నేను చేసిన ఆరోపణలు కరెక్ట్ గా చెప్పి మాట్లాడమని. సరే సరే, అవన్నీ చెప్తారు ఏంటి. ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీ నాయకుడు ఏ రోజైతే వరదలు వచ్చిన మొదటి రోజు 2 రోజులు కనపడలేదని గగ్గోలి పెట్టి వేర్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్, ప్రజల పక్షాన ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడా అని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈరోజు ఒక 2 రోజుల పాటు, అది కూడా హాఫ్ అన్ అవర్ పాటు వెళ్ళి అలా కనపడి అలా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీద ఈరోజు లండన్ టూర్కి వెళ్ళటాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మిమ్మల్ని ఆ 2 రోజులు కనపడలేదని ఆయన క్వశ్చన్ చేశారు. ఆయన ఏం చెప్పుకుంటున్నారు, అరే బాబు ఏమో నేను వస్తే క్షేత్రస్థాయిలో పనులు జరగవు, అంతా కూడా డిస్టర్బెన్సే ఉంటుంది, అధికారులు ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు. సెలబ్రిటీ ఆయన బిఫోర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హీ ఈజ్ ఏ బిగ్ సెలబ్రిటీ, నోన్ స్టార్, కాబట్టి అందుకని వెళ్ళలేదని చెప్పేసి ఆయన మాట్లాడినా దానికి ఏదేదో ఆపాదించారు. వాట్ ఈస్ సార్? సురేష్ గారు, ముందుగా మీకు మీ ద్వారా 24/7 వీక్షకులకు, గౌరవ పెద్దలు తులసిరెడ్డి సారు, లక్ష్మణ్ గారికి, సార్ గారికి, మరియు మా మిత్రుడు సీనన్నకు చాలా రోజుల తర్వాత, నేను రావడం కూడా చాలా రోజుల తర్వాత, అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. మా తులసిరెడ్డి సారు బాగా చెప్పాడు మా భాషలోనే. ఒక బులుగు పాస్పోర్ట్, ఒక తెల్ల పాస్పోర్ట్, ఒక ఎల్ల పాస్పోర్ట్, ఇన్ని రంగుల పాస్పోర్ట్లతో ఏ రంగుతో వెళ్ళినా ఆ వెళ్ళే అసలు రంగు ఏందనేది మనకి ఈరోజు డిస్కస్. ఆయన వెళ్తా ఉన్న అసలు రంగు ఏంటి అని. ఇంకా మీరు అన్నారు, మీ సార్ను మాట్లాడారు సార్. నిజంగా మీ అందరి తరపున, ఏ పార్టీలు ఉన్నా మీ అందరి వ్యక్తిగతంగా మీ అందరి తరపున, మా నాయకుడి తరపున, జనసేన పార్టీ తరపున అత్యంత త్వరగా విజయవాడ రికవర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం చెప్తున్నానంటే, అంటే ఇంకా మాట్లాడలేము సార్. నేను ఒకే మాటతో చెప్పేస్తా. రోజా లాంటి వాళ్ళు రాజకీయమే చేయాలంటే ఏదో వర్బల్ డయేరియా వచ్చినట్టు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది. నిజంగా ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి లేకుంటే మామూలు వ్యక్తి, సామాన్య సినిమా నటుడా అనేది కూడా, ఉప ముఖ్యమంత్రి అనేది కూడా వదిలేసి, అంటే నేను ఒకవేళ ఉప ముఖ్యమంత్రి అయితే నేను ఆర్థికంగా ఉపయోగపడకూడదా ప్రజలకు? 6 కోట్లు సార్, తెలంగాణ కోటి, ఇక్కడ కోటి, మరియు అక్కడ ఎక్కడైతే ఈ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ప్రతి పంచాయతీ బ్లీచింగ్ కు, శానిటేషన్ కు 1 లక్ష రూపాయలు. ఎంత గొప్పగా ఆలోచించి ఈ విధంగా ఇదే ఆయన ఆలోచించినాడు కాబట్టి నమస్కారం పెట్టే ప్రతి నమస్కారం చేయలేని సంస్కారహీనుడుగా మిగిలిపోయిన చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇది అని అడగకుండానే నోరు తెరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కొన్ని కోట్లు సినిమా పరిశ్రమ నుంచి వచ్చి ఈరోజు మన విజయవాడ బాగుపడాలని తమ శక్తి కొద్దీ సహాయం చేస్తున్నారే. ఇది కదా సార్ యూనిటీ. ఏంటండి ఆడెవడో ఇప్పుడే నాకు అన్న, నువ్వు లైవ్ లో ఉండవా, ఆడు మా డబ్బుతో 6.5 కోట్లు ఎగ్ పప్పులు తిన్నాడన్నా, కనీసం సగం డబ్బులన్నా ఇవ్వమనన్నా అని నాకు మెసేజ్ పంపిస్తున్నాడు. అంటే ఎగ్ పప్పులే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఖర్చులకు 7 కోట్లకు 6 కోట్లు 7 కోట్లకు తిన్నాడన్నా, ఆ సగమన్నా ఎగ్ పప్పులు తినిందన్నా ఇవ్వమని. రెండో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రిగా కావచ్చు మొన్న ఆరోపణలు వేరు, ఫ్యాక్ట్స్ వేరు. మరి ఆల్రెడీ దానికి రికార్డ్స్ ఉన్నాయి అని అంటున్నారు. మరి ఒకవేళ తిన్నా ఆయన ఒక్కడే తినరు కదా, మానవమాత్రులు ఎవరు తినరు. అది మొత్తానికి ఏంటంటే ఖర్చు అయినది, అది అబ్నార్మల్ గా అతిశయోక్తిగా కనుక ఖర్చు అయ్యి మళ్ళీ వాటిల్లో కూడా ఏమైనా అవకతవకలు జరిగితే దాని గురించి మాట్లాడుకుందాం. దానికి సర్టెన్ ప్రూఫ్స్ లేకుండా అటువంటి ఎలిగేషన్స్ మంచిది కాదేమో. అంటే నాకు వచ్చిన మెసేజ్ ని చెప్తున్నా, అంటే అది స్వేచ్ఛ కదా సార్, ఎవరో పంపించారా సార్? తెలిసిందే కదా నాగేంద్ర గారు, మెసేజ్ ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కుప్పల తెప్పలుగా కనపడుతుంది. రెండోది ఈయన రాగద్వేషాలకు అతీతంగా ప్రజలను, అంటే ముఖ్యమంత్రిగా కావచ్చు, మొన్న ఎమ్మెల్యేగా కావచ్చు,
అంటే రాగద్వేషాలకు అతీతంగా నేను మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు నిలబడతానని ప్రమాణం చేశాడు సార్. మరి నీ బిడ్డలు ఇద్దరు నీ పుట్టినరోజు కంటే నీకు ఏమి అంటే ఇక్కడున్న ప్రజల మీద ఎంత మెటీరియల్ గా చూస్తున్నావు నువ్వు? అంటే ఆ అర్ధగంట వెళ్ళి అక్కడే తులసిరెడ్డి గారు రాలేదేంటి, వాళ్ళే రాలేదేంటి, పవన్ కళ్యాణ్ అరిచేస్తూ నువ్వు వెళ్ళిపోతుంది. మీకు నిజంగా నాయకుల కన్నా సిగ్గుంటే ఆయన అది బుడమేరు అంటే అది ఏరా లేకుంటే నదా, దానికి గేట్లు ఉన్నాయా, దానికి ఫ్లడ్ ఎక్కడా, దానికి టీఎంసీలు ఏమీ తెలియకుండా కనీసం ఆ పేపర్ రాసి ఇచ్చినోడు కూడా తెలియకుండా నోటికి ఎట్టొస్తే మ్యాన్ మేడ్ మిస్టేక్ అంట. ఎస్, నేను మా సారు ఉన్నారు అక్కడ తులసిరెడ్డి గారు, మేము కడప జిల్లా వాసులమే. మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే ఇక్కడ జరిగింది అన్నమయ్య డ్యామ్ దగ్గర. అంటే ఆ ఇసుక ర్యాంపులు పోతాయని రాత్రంతా గేట్ ఎత్తకుండా ఆ లష్కర్ ఏదైతే ఉండదో అతన్ని ఆపి బలవంతాన పాపం ఫ్లడ్ అయిపోయి పింఛా నుంచి అన్నమయ్య డ్యామ్ వచ్చి 36 మంది దాదాపు చనిపోతే కొన్ని వేల పశువులు ముఖ్యమంత్రిగా వచ్చి దగ్గరకు వచ్చి పరామర్శించకుండా మీ ఇండ్లు 3 నెలల్లో నాకు వదిలేయండి అంటే నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొత్తం ప్రతి సమస్యను రాసుకొని అప్పుడు రాలేకపోయాను, నేను మీకు న్యాయం జరగదు, ఇప్పుడు వచ్చాను అని చెప్పి అక్కడ కూర్చొని వాళ్ళ బాధలు తీర్చడానికి స్వయంగా పొలపుత్తూరుకి వెళ్ళి పరామర్శించిన నాయకుడు సార్. ఈ రోజు నిజంగా వీ ఫీల్ ప్రౌడ్. మా మంత్రులను కానీ ఎవరైనా కావచ్చు, ఎన్డీఏ మంత్రులను కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చూస్తే ఆయన వయసు ఎంత సార్? 74 ఏళ్ల వయసులో అర్ధరాత్రి తిరుగుతూ జేసీబీలు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి సార్. చిన్న సబ్మిషన్ నాగేంద్ర గారు మీరే మాట్లాడండి. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వేసుకొని పైకి వెళ్ళి మేఘాన్ని చిల్లు పెట్టారు, అది కనిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లీజ్ కంటిన్యూ. సరే సార్, ఓకే. నేనేమంటున్నానంటే ఆయన ఉద్దేశం మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే సార్. ఆయన ఇల్లు కరకట్ట మీద ఆయన ఇల్లు మునగకుండా చేయటం కోసం ఇక్కడ వెలగలేరు దగ్గర ఎత్తేసారు అనేది ఆయన ఆరోపణ. దానిలో భాగంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే ఎట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్స్ లైవ్స్ అనేది ఆయన ఉద్దేశం. నేనేమంటున్నానంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ గమనించాలి, ప్రతి తల్లి. ఎందుకంటే తన కూతురు కోసం 22 రోజులు ప్రయాణం వెళ్ళి ఇక్కడ ఏట్లో ఈ నీటి మురదలో ఎంతమంది చనిపోయినా, ఇక్కడ ఇరుక్కున్నా, ఆహారం లేకపోయినా నాకేం తెలియదు, ప్రభుత్వం చూసుకుంటుంది, నేను నా కూతురు బర్త్డేకి పోయేస్తాను నేను లండన్లో అని చెప్పడానికి ఏం సార్? అంటే మీరు అనొచ్చు, ఏం అక్కడికి వెళ్తే ఫోన్ ఉంది, ఇందాక ఈయనన్న చెప్పినట్టు ఫోన్ ఉంది కదా నా చేతిలో, ఆయన పబ్జీ ఆడుకుంటూ 5 ఏళ్ళు పరిపాలించాడు కదా, అక్కడి నుంచైనా ఫోన్లో చూస్తాడు, వీడియోలో నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు లేదా ఒక ట్వీట్ చేస్తాడు. సిగ్గుండాలి సార్ ప్రజలంటూ. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక వరదో లేకుంటే ఒకటి ఏదైనా ఒకటి సంభవించినప్పుడు ఇంత విధంగా ఎస్ రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ పవన్ కళ్యాణ్ గారి అనుచరుడిగా, జనసేన పార్టీ వాడుగా. సార్ కడప జిల్లా నుంచి 13 జిల్లాల నుంచి సార్, ఇంక్లూడింగ్ మన కడప జిల్లా నుంచి ఆల్సో నేను 3 లారీలు తీసుకెళ్ళి దుప్పట్లు ఫుడ్ అన్ని తీసుకెళ్ళి ఇంటింటికి మోకాట్లు వచ్చి నీళ్ళల్లో పంచుతున్నారు సార్ ఆయన పిలుపునందుకొని. ఎందుకు గర్వపడకూడదు సార్ ఇటువంటి ప్రభుత్వాన్ని చూస్తే? ఊరికే వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చేసి నాకు పాస్పోర్ట్ కావాలి, నేను వెళ్తాను, నువ్వు లండన్ లో ఉంటాను, ఆయన సంగతి వదిలేసేయండి. వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు ఈ ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా సార్? నేను ఒక మాట చెప్తా వినండి, నాకు ఒక చోట చూపించండి. ఎస్, ఎవరో ఇందాక అన్నట్టు నేను చూడలేదు. నేను క్లారిటీ కోసం అడిగాను సార్, నేనేం క్వశ్చన్ చేయట్లేదు, నేను క్లారిటీ కోసం అడిగా. సురేష్ గారు ఒక్క సింగిల్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. మీరు ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగినప్పుడు 2 పార్టీలు ఇదే సోషల్ మీడియాలో ఎంత పోటాపోటీగా ఉన్నాయి. మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, మరి ఈరోజు సర్వీస్ కూడా ఎందుకు పోటీ పడడం లేదు? ఎందుకు ఈ దత్తములు, ఈ సన్నాసులు, మాజీ మంత్రులంతా ఇళ్లలో కూర్చొని ఉన్నారు? కనీసం వచ్చి వాటరు వాళ్ళు తోచినంత ఏదో ఒకటి ఆ ప్రజలకు నిలబడచ్చు కదా రోడ్లో వచ్చి. మీరేమో పాత కేసులన్నీ తవ్వి వాళ్ళు వెనకాల పడుతుంటే ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ వస్తారు? అది సార్ అక్కడ పాత అది కాదు సార్. మీకు సర్వీస్ చేయాలా, వీళ్ళకి ఆదుకోవాలి, మన వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి మేము 1 కోటి రూపాయలు పెట్టి కొన్నాం, 3 కోట్లు కొన్నాం విల్లా. ఇప్పుడు 3 కోట్లు అడ్డం రాదు కదా ఎంత విల్లా అన్నా. పాపం ఆ విల్లా బయటికి పొట్లాలు వెళ్ళిపోతే
ఆనందంగా తీసుకొని పైనుంచి చేతులు పెట్టి దండం పెట్టి థ్యాంక్స్ చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్తే వాళ్ళు అయ్యా మాకు ఇంత నీళ్లలో కూడా పాలు మాకేం కావాలో ఫుడ్ కూరగాయలు వస్తున్నాయి, మీకు ధన్యవాదాలు అని చెప్తున్నారు. మీరు జాగ్రత్త అని చెప్తున్నారు. అంటే ఎంత ఎంత సంతోషంగా ఉందండి. ప్రభుత్వాన్ని విమర్శించేయడం, ఆ ఎన్డీఆర్ఎఫ్ ఒకడెవడో వచ్చి ఆ బోటు ఎందుకంటే ఇక్కడ బోటు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అంటే ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి మనుషుల? వాళ్ళ సెంట్రల్ నుంచి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళు టెక్నికల్ గా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఒకదాన్ని ఒక 6 గంటల పైన తిరగకూడదు అని ఆపుతున్నారంటే దానికి ఇది ఉంటుంది. అది కూడా ఒకటి తీసుకొచ్చి ఉదయం నుంచి రాత్రి 6 వరకు చేయరా బాబు అంటే ఒకడెవడో నిన్న వైసీపీ వాడు వచ్చి మేము వస్తూ ఉంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అడ్డుకుంటున్నారు, సర్వీస్ చేయనీయడం లేదు. ఇది చంద్రబాబు గారి కుట్ర, పవన్ కళ్యాణ్ గారి కుట్ర కాదు. 6 గంటలు దాటాక వాళ్ళు జాగ్రత్తల కోసం పంపించడం లేదు. మళ్ళీ ఈ మామూలుగానే ముఖ్యమంత్రి గారు ఎవరో ఒకరు శవం చచ్చిపోదా ఆడ నవ్వో ఏడుపో తెలియకుండా ఉండని వస్తాడు బాబు. దానికి తోడు వాళ్ళోడికి ఏమన్నా జరిగిందంటే మళ్ళీ మనం ఎత్తిపోసుకోలేదు ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఆ ఎన్డీఆర్ఎఫ్ చర్యల్లో భాగంగా జరుగుతున్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా సార్, నేను ఫైనల్ గా ఇటువంటి వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి రాగద్వేషాలకు ప్రేమలకు ప్రజలను ప్రేమించాలి, వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్లు దొరవాలి, వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి అతీతుడు. అంటే అతనికి అవన్నీ పట్టవు. అతనికి ఇప్పుడు ఆయన కూతురు అంటే అసలు చెప్పకూడదు. ఇంతమంది బిడ్డలు ఇక్కడ కనీసం బట్టలు ఉన్నాయో లేదో, వాటర్ వస్తుందో లేదో, మెడికేషన్ ఏమైతుంది, శానిటేషన్ ఏమైతుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీరు. నేను ఇంకొక ఛాలెంజ్ కూడా విసిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక వితౌట్ పేపర్ ఎక్కడ ఫ్లడ్ వచ్చింది, ఏ ఏరియాలు మునిగినాయి దమ ఒక 10 ఏరియాలు చెప్తున్నారు. ఏది సింగనగరు, ఆ కాలనీ ఈ కాలనీ అని మీరు 4 పేర్లు చెప్పానండి. ఎక్కడికి ఫ్లడ్ వచ్చిందో ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఖాళీగా ఉంటాడు కదా, 4 పేర్లు చెప్పానండి. సార్ ఇక్కడ నుంచి హృదయం నుంచి రావాలి. వాళ్ళు మన ప్రజలు, మనల్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మనల్ని చేసినటువంటి ప్రజలు. మరి అటువంటి ఇది లేకుండా నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, నేను లండన్ లో 22 రోజులు నా కూతురు ఇందాక లక్ష్మణ్ సార్ చాలా గొప్పగా చెప్పారు. ఎవరి కూతురైనా ఎవరికైనా మరి ఈసారి ఇదే ప్రజలు ముఖ్యమంత్రిని చేయలేదుగా. అలాంటప్పుడు ఎందుకు ప్రజల పట్ల ఆయనకి ఎందుకు కన్సర్న్ ఉండాలి? అంటే ఆయన ఉద్దేశం ఏమో అంటున్నాను. ఆయన ఉద్దేశం ఏమో అంటున్నాను. నేను అట్టెత్తుకుంటే ముఖ్యమంత్రి చేయలేదనే కసితో ఈ బుడమేరును ఈయన 4-5 చోట్ల గండి పెట్టించినాడేమో అనుకోవచ్చా సురేష్ గారు? మేము ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలకి ఇక మీరు చేసే ఆరోపణలకి తేడా ఉంది. అట్లాంటి ఆల్రెడీ బుడమేరు హ్యాజ్ ఎ హిస్టరీ. బుడమేరు ఒక శాపం విజయవాడకి. అది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్స్, అలాగే ఏదైతే మరమ్మతులు చేయాలో వాటికి కేటాయించినటువంటి నిధులను కూడా క్యాన్సిల్ చేసుకొని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఒక 5 పనులు బుడమేరుకు సంబంధించి 57 కోట్లు శాంక్షన్ చేస్తే 198 పనుల్లో భాగంగా ఈ 5 కూడా ఉన్నాయట. బుడమేరు పనులు మొత్తం కాంట్రాక్టులన్నీ క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే. అవే కనుక చేపట్టుంటే, అలాగని చెప్పి 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన ఎన్ని పనులు చేశారో కూడా చూడాలి. కాబట్టి ఇప్పుడు 1-2 కాదు, కొన్ని దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి బుడమేరుకు చేపట్టాల్సినటువంటి మరమ్మతులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, కొల్లేరు విషయంలో కొల్లేరును ఆక్రమించి చేపల చెరువులు వేసుకుంటున్నా కానీ వాటిని అలౌ చేయటం, ఇవన్నీ ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు. అక్కడ మ్యాన్మేడ్ అని చెప్పొచ్చు. మ్యాన్మేడ్ ఇన్ ద సెన్స్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ వాట్ షుడ్ బి డన్ ఆన్ ద గ్రౌండ్. దట్ అది ప్రభుత్వాలంటే మనుషులే, నాయకులే. అప్పుడు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఇవి గత దశాబ్దాలుగా జరుగుతుంది. ఇదేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గండి కొట్టడమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు మునిగిపోకుండా గేట్లు ఎత్తడమో అది కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసినటువంటి ఘనకార్యం ఇది. కంక్లూడ్ చేయండి సార్. సార్ సురేష్ గారు, నేనేమంటున్నా అంటే ఇదే గండి పడినటువంటి బుడమేరుకు అర్ధరాత్రి రాత్రి 2 గంటల వరకు ఒక 4-5 చోట్ల యంత్రాంగాన్ని ప్లస్ మంత్రులు సార్, ఒక్కొక్క చోటకి 2-3 మంత్రులు రాత్రి 2 గంటల వరకు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే బాధపడాల్సిన విషయం, నేనేమంటున్నానంటే ప్రివెన్షన్ విషయంలో పార్టీలకు అతీతంగా
కొన్ని దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించినాయి. ఆఖరికి రెక్టిఫై కూడా చేసుకోకపోవడం మూలంగా టోటల్ నెగ్లిజెన్స్ ఫర్ లాస్ట్ 5 years ఇన్ మెయింటైనింగ్ ద డ్యామ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కెలామిటీస్కి కారణం. అప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 45 మంది ప్రాణాలు కోల్పోవటం ఈరోజు ఇవి. కానీ ఇవి అవాయిడబుల్ థింగ్స్, ఇవి అవాయిడబుల్, ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. బయట దేశాల్లో ఎందుకని ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం కనపట్టలేదు? ముందే జాగ్రత్త పడతారు, దేన్ని కేటాయించాల్సింది దాన్ని కేటాయిస్తారు. ఎంతకీ మన పొట్ట కేటాయించుకుంటాం, మన సుఖాలు చూసుకుంటాం, మన పదవులు చూసుకుంటాం, సంవత్సరాలు దశాబ్దాల పాటు మనమే ముఖ్యమంత్రులుగా వెళ్ళాలనుకుంటాం. అక్కడ నరేంద్ర మోదీ గారు అవ్వచ్చు, ఇక్కడ ఈయన అవ్వచ్చు. ఇవి కాదు, మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో అద్భుతాలు చేయొచ్చు, చేసి చూపించండి. ప్రజలే హారతలు పడతారు, దశాబ్దాల పాటు నెత్తిన పెట్టుకుంటారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. త్రిపుర అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ జ్యోతి భాస్కర్ అవ్వచ్చు, నితీష్ కుమార్ గారు అవ్వచ్చు, సారీ పట్నాయక్ గారు అవ్వచ్చు, నవీన్ పట్నాయక్ గారు అవ్వచ్చు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఎంతగా కూడా కోటాను కోట్లు సంపాదించేసి వచ్చే 5 సంవత్సరాలను ఇప్పటి నుంచే ప్లాన్ చేసేసి ప్రజల ఓట్లు ఇప్పటి నుంచే కొనేద్దాం అనుకుంటాం. సంక్షేమం రూపంలో సంక్షేమ పథకాలు మాత్రం వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడివ్వకుండా వాళ్ళు మన మీదే ఆధారపడాలి అని చెప్పేసి దేహి అంటూ అలాగ ఓట్లు కొనాలనుకునేటటువంటి కార్యక్రమాలు చేయడమే ఈ దుస్థితి కారణం సార్. ప్లీజ్. వెరీ గుడ్, లెట్ మీ ఫినిష్ 10 seconds. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం అందరం చూసేసాం 5 ఏళ్ల పరిపాలనలో, మన తారోళ్ళు ఉండరు, పెద్దోళ్ళు అందరం చూసాం. ఎవరైతే అగ్రెసివ్గా కొంతమంది మళ్ళీ వీళ్ళు సామంత రాజులు అని పిలుస్తున్నాను నేను, ఈ ట్రబుల్ షూటర్స్ ఎవరైతే 4 పరిపాలిస్తున్నారో, మీరు చెప్పిన విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఈ సజ్జల వీళ్ళందరూ ఏమైనారు సార్? ఒక నోరు తెరిచి అరే బాబు పార్టీ శ్రేణులంతా వాళ్ళకు ఉపయోగపడండి, నీళ్లు మా వైసీపీ పార్టీ కార్యకర్తలందరూ వెళ్ళండి, మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి ఆహార పొట్లాలు ఇవ్వండి, ఇటువంటిప్పుడు రాజకీయాలు మాట్లాడద్దు. ఏ ఒక్కరి దగ్గర నుంచి అన్న ఒక పిలుపు మీరు విన్నారా సార్? ఎందుకు అడగకూడదు? మేము ప్రతి పార్టీ ప్రతి ఒక్కరూ హ్యాపీగా అందరికీ సహకరించండి. కనీసం సినిమా హీరోలు కూడా చెప్తున్నారు సార్, మన అభిమానులందరూ వెళ్ళి మన విజయవాడను కాపాడుకుందాం నాన్న, వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయండి అని చెప్తున్నారు. మరి ఏమయ్యారు సార్ వీళ్ళంతా? అమ్మలను తల్లులను ఇంట్లో వ్యక్తిగతంగా మాట్లాడిన గత ప్రభుత్వ 10 మంది మంత్రులు వాళ్ళకి సిగ్గుంది? వాళ్ళు ఎవడన్నా వచ్చాడా సార్? ఎవడన్నా బయటకు వచ్చాడా? ఎవడో 21, 22, 23 వీ విల్ ఫినిష్ అన్న ఇలాంటి సన్నాసులందరూ వచ్చి అక్కడికి వచ్చి నిలబడి కనపడతాయి కదా సార్ ప్రజలు సార్? ఎందుకు అడగకూడదు సార్ మేము? ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఆపద సంభవించినా ప్రతి ఒక్కరూ అక్కడ నిలబడి వాళ్ళకి ఏం చేయాలని చెప్పి హక్కును చేర్చుకుంటా ఉన్నా కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి ఆయన కనపడలేదు, ఈయన దగ్గరుండేటి నీళ్లు కాదు, గ్రాఫిక్స్ చేసినారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళని ఏమనాలి సార్? సన్నాసులు అనక సంసారాలు అంటారా వీళ్ళు? మీరు చేయరు, ఎవడన్నా చేస్తుంటే చేయలేడు. మేము ఒక్కటే లాస్ట్ సార్, నేను ఒక్కటే చెప్తున్నాం, మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు. మా నాయకుడు ప్రతి విషయాన్ని ఈ రోజుతో వదిలేయడు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాకు ఇచ్చినాం, ప్రతి విషయాన్ని అంటే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా, ఎక్కడ చిన్న కాలువ ఇల్లుతో సహా నోట్ చేసుకుంటున్నాడు. మళ్ళీ తిరిగి ఇంతకు ముందు ప్రజలు ఏ విధంగా చిరునవ్వుతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారో అంతవరకు నాకు నిజంగా నిద్రపోను అని చెప్పి అంత పట్టుకున్నాడు. నిజంగా ఆ ముఖ్యమంత్రి గారు అలాగే ఉన్నారు, అంత గొప్పగా ఉన్నారు, మంత్రులందరూ అలాగే ఉన్నారు. డెఫినెట్ గా అతి త్వరలోనే విజయవాడ కోలుకొని కలకల్లాడేటట్టు చేయగలరు అని చెప్పి నమ్మకం రాష్ట్ర ప్రజలకు మాకు గట్టిగా ఉంది. ఓకే నాగేంద్ర.